స్నేహితుడంటే నీలా ఉండాలి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అదేదో సినీ రంగానికి సంబంధించిన స్టార్ హీరో అనుకునేరు కాదు, పాలిటిక్స్కి సంబంధించి శిల్పారవి. ఆ శిల్పారవి అందరికీ తెలిసిన విషయమే. మొన్న జరిగిన ఎన్నికలలో శిల్పారవికి సపోర్ట్ చేయడానికి ఆయన అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన గెలవడం పక్కకు పెడితే, ఆయన వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ ఆయన పైన ఫుల్ కోపంగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయిన క్రమంలో ఆయనతో పాటు పుష్ప 2 సినిమాని చూడడానికి అయితే ఆయన హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అక్కడ వచ్చిన విజువల్స్లో చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి స్నేహం ఎంత గట్టిగా ఉంది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ముందు నుంచే మంచి స్నేహితులుగా ఉండడం, అదే కాకుండా పాలిటిక్స్లో ఆయనకి చాలా హెల్ప్ చేశారు అల్లు అర్జున్. ఇప్పుడు సినిమా కోసం నేను నీకు ముందుండి నేను సినిమాని ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పేసి నంద్యాల జిల్లాలో కాకుండా ఇతర వేరే జిల్లాలలో కూడా పుష్ప 2కి సంబంధించిన పోస్టర్లు వేయించడం, అదే కాకుండా దాని కింద ఆయన ఫోటోలు కూడా వేయించుకోవడం, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా కామన్గా అనిపించాయి అనమాట. అయితే శిల్పారవి అసలు రారు అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదైతే పెద్ద షాక్గా అనిపించింది. ఎందుకంటే రాజకీయాలకి సినిమా రంగానికి అసలు సంబంధం లేదు. మరి ఆయన రాజకీయ వ్యక్తిగా వచ్చాడా, లేకపోతే సినిమా రంగానికి సంబంధించి అల్లు అర్జున్ స్నేహితుడిగా వచ్చాడా అంటే ఖచ్చితంగా ఆయన స్నేహితుడిగానే వచ్చాడు అనుకోవచ్చు. అటు అల్లు స్నేహకి కూడా ఆయన దగ్గరి బంధువు. అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉంది కాబట్టి ఆయన మాత్రం సినిమాని ప్రమోట్ చేయడానికే నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చాడు. సో అక్కడికి సంబంధించిన విజువల్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ చూసి ఇప్పుడు నీలాంటి స్నేహితుడు అందరికీ ఉంటే బాగుంటుంది, దానివల్ల మాకు కూడా ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంది సినీ ఇండస్ట్రీలో అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని అదేవిధంగా వీడియోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నమాట. సో శిల్పారావి వచ్చిన దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆయన రావడం కరెక్టేనా? కామెంట్ చేయండి.